సండే అంటేనే చికెన్, చికెన్ అంటేనే సండే. అది సరే కానీ సొరకాయ చూపించి చికెన్ అంటావేంటక్కో అని అంటారా? ఒకసారి మనం తెలిసి తెలియక చేస్తాం చూడండి, అది మన మంచిగా అవుతాయి. పొడికే ఉంది, సొరకాయ ఎట్లానే ఉంది, సొరకాయ బజ్జీ చేసుకుని ఒక పొడుగు తినేసేద్దాం. చికెన్ కావాలంటే సాయం తెచ్చుకుందని అనుకున్నాము. పుష్కరాలు గుర్తుకొస్తా, నేను ఒకదాన్ని నన్ను మా అక్కకి ఫోన్ చేసింది. ఏం చేసిన పారమ్మా ఈరోజు సండే అనింది. ఈ రోజు సొరకాయ చేశాను అక్క అన్నాను. మంచి పని చేసిన, ఈ రోజు అమావాస్య సూర్యగ్రహణం నాన్ వెజ్ వండలేదు కదా అనింది. అవునా నిజం, అసలు నేను క్యాలెండర్ మొహమే చూడలేదు. ఈ రోజు అమావాస్య నువ్వు చెప్పిన దాకా కూడా నాకు తెలియదు. ఇక సాయంత్రం తెచ్చుకుందాం అనుకున్నాను చికెన్. ఇక అసలు ఈ రోజుకి బంద్ పెడతాంలే, ఇంకా రేపే తెచ్చుకుంటానని చెప్పిన. సరే ఒక్కసారి మనం తెలిసి తెలియక చేసిన పనులు మనకు మంచిగా అవుతాయి కదా. ఇక వీడియోలోకి వచ్చేస్తే సొరకాయ బజ్జీ చేశాను. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలుకి. చేసిన సొరకాయ, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి అన్ని నీళ్లు పోసి ఉడక పెట్టేసుకోండి. కింద లేదో ముక్కను పట్టుకుంటే తెలిసిపోద్ది. తర్వాత పప్పు ఎనిపెట్టి ఎనిపేసుకోండి. తాలింపులోకి దంచిన చిన్నులపాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, నా దగ్గర ఉప్పు మిరపకాయలు ఉన్నాయి అవి కూడా వేసుకున్నా. మీరు ఎండు మిరపకాయలు ఉన్నా కూడా వేసేసుకోండి.